మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు గుణపాఠం చెప్పారని, అందుకు తాజాగా ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. ప్రభుత్వం అడుగడుగున అరాచకాలు సృష్టించిన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన గులాబీ శ్రేణులు వీరోచితంగా పోరాడారని, ఓటర్లు సైతం జగ్గకుండా బీఆర్ఎస్ కు అండగా నిలిచారని కొనియాడారు. మున్సిపల్ ఫలితాలను రేవంత్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు అని అభివర్ణించారు. ప్రజల ఆదరణతో కాంగ్రెస్ ను గద్దదించేది బీఆర్ఎస్ ఏనని తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి అండగా నిలిచిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, గులాబీ శ్రేణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో, పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో చాలా వీరోచితంగా, చాలా బ్రహ్మాండంగా మరి పోరాటం చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ మా తమ్ముళ్ళకి, మా చెల్లెలకి అందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిన ప్రజలు మనసును గెలవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవంగా పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారని గుర్తు చేశారు. కానీ ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్లు అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పుడు మరీ ఎక్కువని, అధికార మార్పిడి కోసం జరిగే ఎన్నిక కాదు అనే ఆలోచన ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రజల్లో కనిపిస్తున్నదని వివరించారు. అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ఇటీవల పంచాయతీ, తాజా మున్సిపల్ ఎన్నికలు ఫలితాలున్నాయని గుర్తు చేశారు. 2 ఏళ్లు తిరక్కముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% పంచాయతీలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారని, 4000కు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లో గెలిచారని గుర్తు చేశారు. మున్సిపల్ ఫలితాలు సైతం అదే విధంగా ఉన్నాయని వివరించారు. బీఆర్ఎస్ పై అవాకులు చవాకులు పేలిన వాళ్ళ నోళ్లు మూత పడేలా మెరుగైన ఫలితాలు సాధించామని కేటీఆర్ వెల్లడించారు. 2020లో మొత్తం 130 మేయర్, చైర్పర్సన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా 122 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచిందని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది 4 మున్సిపాలిటీలేనని, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచాయని గుర్తు చేశారు. కానీ నేటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురు నిలిచి ప్రతిపక్ష బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ డబ్బు, మద్యం పంచి అధికార దుర్వినియోగానికి, అనేక అరాచకాలకు పాల్పడిందని, ఆయన ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఇప్పటికే అనేక చోట్ల బేరసారాలకు తెరతీసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకుపోయేందుకు పోలీసులను పంపించి బెదిరింపులకు దిగడం మొదలు పెట్టిందని, గెలిచిన వాళ్లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలకు తలొగ్గేది లేదని, కొట్లాడుతామని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతూ ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం.